హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? పచ్చిమిరపకాయ. అసలు ఈ పచ్చిమిరపకాయని చూడగానే మనం కూరలో నుంచి పక్కన పెడుతూ ఉంటాం. ఎందుకంటే దానిపైన మనకి ఒకలాంటి ఫీలింగ్, తింటే మండుతుందని లేదంటే కారంగా ఉంటుందని భయపడుతూ ఉంటాం. మరి అటువంటప్పుడు కూరల్లో ఎందుకు వేస్తారు? కానీ దాని పవర్ తెలిస్తే మటుకు మీరు తినకుండా మానరు. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. పూర్వకాలంలో పెద్దలు సద్య అన్నం తినేవారు. దానితో పాటు ఒక ఉల్లిపాయ, ఒక 2 మిర్చీలు నమిలేసేవారు. మరి వాళ్ళకి షుగరు, బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసిండి మా తాత కూడా అలాగే తినేవాడు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే పచ్చిమిరపకాయల్లో అంతటి పవరు ఉందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. సో అదేంటో మనం తెలుసుకుందాం. వంటల్లో కేవలం కారం కోసమే పచ్చిమిరపకాయని వాడతారు అనుకుంటారు చాలామంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పచ్చిమిరపకాయలోని పోషకాలు అన్నీ ఇన్ని కావు. అవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు, అలాగే ఆయుర్వేద నిపుణులు. వీలైనంత వరకు ఎండు మిరప పొడిని తగ్గించి పచ్చి మిరపని వాడేందుకు ప్రయత్నించాలని నిపుణులు చెబుతూ ఉంటారు. పచ్చిమిరపకాయలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. అరకప్పు తరిగిన పచ్చి మిరపతో కనీసం 181 మిల్లీగ్రాముల సి విటమిన్ లభిస్తుంది. అంటే మన శరీరానికి ఒక రోజుకు సరిపడేంత అన్నమాట. మన ఆరోగ్యం ఎంత బాగుంది అని చెప్పడానికి జీర్ణ ప్రక్రియ ఎంత చురుగ్గా ఉందనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఆ ప్రక్రియ అత్యంత సహజంగా సాగేందుకు పచ్చిమిరపకాయలోని సుగుణాలు దోహదపడతాయి. శరీరంలోని అన్ని అవయవాలను ఉత్సాహంతో పనిచేసేలా పచ్చిమిరపకాయ సహాయపడుతుంది. పట్టణాలు, నగరాల్లో ఉరుకుల పరుగుల జీవితం సహజం. ఇటువంటి ఆధునిక జీవన శైలిలో హైపర్ టెన్షన్ గురి కాని వారు చాలా అరుదు. దీన్ని అంతో ఇంతో అడ్డుకుంటుంది పచ్చిమిరపకాయ. కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా చేస్తుంది. ఎముకలను పుష్టిగా ఉంచడంతో పాటు వాటికి బలాన్ని కూడా ఇస్తుంది. ఆర్థరైటిస్ వంటి జబ్బుల్ని దరి చేరనియ్యదు. ఏవైనా ప్రమాదాల వల్ల ఏర్పడేటువంటి తీవ్ర గాయాల వల్ల బ్లడ్ క్లాంటింగ్ సమస్యను పచ్చిమిరపకాయలోని విటమిన్ కే నివారిస్తుంది. పచ్చిమిరపకాయకు ఎర్ర రక్త కణాలు వృద్ధి చేసే గుణం కూడా ఉంది. ఇందులోని విటమిన్ ఏ చూపు పెరిగేందుకు సహాయపడుతుంది. దాని ద్వారా దృష్టి లోపాలు రావు. వీటన్నిటితో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించే శక్తి దీనికి ఉంది. చిన్న చిన్న అలర్జీలు, తుమ్ములు, దగ్గును తగ్గిస్తుంది. ఋతువులు మారే క్రమంలో ఆరోగ్యం దెబ్బతినకుండా చూస్తుంది పచ్చిమిరపకాయ. పచ్చిమిరపకాయ రెగ్యులర్గా తింటే వయసు రీత్యా చర్మం మీద వచ్చే ముడతలు కూడా తగ్గడంతో పాటు కొన్ని రకాల వైరస్ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు, మీరు స్వీట్ తినే బదులు కారం తింటే మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మరి ఆ కారంలో పచ్చిమిరపకాయను చేర్చుకోండి. ఖచ్చితంగా మీకు ఇన్ని లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే ప్రయత్నించండి, ప్రయత్నించడంలో తప్పలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.